Hi, hello and welcome. Very good evening. Internet.org by Reliance presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా పవర్డ్ బై ఫాగ్ అండ్ పారాగన్ ఆఫీస్ చెప్పల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మా షోలోకి రాబోతున్న ఈ గెస్ట్ ఇంకెవరో కాదు, మెగా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఒక పవర్ఫుల్ ప్రోడక్ట్ సాయి ధరమ్ తేజ్. స్వాగతం, వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చనే, సాయి ధరమ్ తేజ్ అంటే ఏమని పిలవాలి? సాయియా, ధరమ్మా, తేజ? మూడు నా పేర్లు, ఏదైనా పెట్టుకోరు. మీరు ఏది ఎక్కువగా విన్నారు? తేజ్. కానీ మేము విన్నది మోటు ఎక్కువగా విన్నాం అని చెప్పారు. దాంట్లో మోటువే చాలా ఎక్కువ సార్లు చాలా మంది, అంటే మిమ్మల్ని చూసాక మోటు అని ఎలా పిలవాలనిపించింది అని. అంటే ఒకప్పుడు నేను 132 కిలోలు ఉండేవాడిని. 132. ఓకే. సో అప్పటి నుంచి నాకు మోటు, లడ్డు, బండ నీకు అన్ని తెలుసు, నువ్వు చెప్పు లిస్టు. అంటే ఈ పేర్లన్నిటి నుంచి ఇప్పుడు ఈ బాడీకి రావడానికి కూడా చాలా టైం పట్టుంటుంది. అవును, 2 years. ట్రాన్సిషన్ టైం ఎక్కువ ఉంటుంది. సో స్కూల్లో లాస్ట్ బెంచ్ లో ఉండేవాళ్ళు, అది హైట్ వల్ల. ఫస్ట్ బెంచ్ కింద షిఫ్ట్ అయ్యారు? ఫస్ట్ బెంచ్ అమ్మాయి కోసం షిఫ్ట్ అవుతాను, ఇంకెందుకు షిఫ్ట్ అవుతుంది? అంటే మీరు షిఫ్ట్ అయ్యారా, వాళ్ళు షిఫ్ట్ చేశారా? వాళ్ళ కోసం నేను షిఫ్ట్ అయ్యాను. వాళ్ళ కోసం అంటే దగ్గర నుంచి కనిపిస్తారు? లేదు, కాస్త మాట్లాడచ్చని. అంటే మాకు తెలిసి ఫస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళందరూ బీభత్సంగా చదివేవాళ్ళు. నేను పక్కన వాళ్ళు ఏం చదువుతున్నారో చదివేవాడిని. సో సూపర్. సో ఇంత బాగా చదివే అంటే స్కూల్లో మార్క్స్ విషయాన్ని వరకు I was an average student. మరీ అంత వరస్ట్ స్టూడెంట్ అయితే కాదు, కానీ I was like 65 to 70, లేదంటే 60 to 70 మధ్యలో ఉండేది. అంటే మరి ఇంట్లో అది కూడా తెచ్చుకోపోతే కొడతారో అని భయం మనకి. సో అంటే ఐ మీన్ రిపోర్ట్ కార్డులు, లీవ్ లెటర్లు ఇలాంటి స్కామ్లు ఏమైనా ఉన్నాయి మీ హిస్టరీలో? చిన్నప్పుడు ఉండింది, బట్ ఒకసారి దొరికిపోయాను. ఏం చేశారు? సెకండ్ క్లాస్ లో మా అమ్మ సిగ్నేచర్ నేను పెట్టేశాను. రెండో క్లాస్ లో మా అమ్మదే కలిపి రాశారు, కర్సివ్ రైటింగ్ లో ఉండదు. నేను విడివిడిగా రాశాను. రాసి ఇలా చెప్పిస్తే ఓకే ఐ టాక్ టు యువర్ మదర్ అని చెప్పేసి అన్న. సో స్కూల్ టాపిక్ మాట్లాడతాం కాబట్టి చాలా మందికి స్కూల్ టైంలో చాలా క్రషెస్ ఉంటాయి. నా సెన్సార్ కార్డ్స్ ఉన్నంత వచ్చి నాకు క్రషెస్ నాకు. సో చాలా మంది ఉన్నారు. ఆల్వేస్ వన్ సైడ్. నేను ఎప్పుడు సో మీరు చెప్పిన ప్రతిసారి ఐ నెవర్ థాట్ సో యు ఆర్ లైక్ ఎ గుడ్ ఫ్రెండ్. ఏం గుడ్ ఫ్రెండ్? ఆ ఒక్క ఫ్రెండ్స్ నన్ను చంపేసింది అసలు. సో ఎయిర్టెల్లో అదే రిప్లై వచ్చేది. ఆయన కొంతమంది అయితే నువ్వు అసలు నెవర్ థాట్ సో దట్ లైక్ దట్ ఐ థాట్ యువర్ ఎ గుడ్ ఫ్రెండ్. కొంతమంది ఏమో వై డూ డూ దిస్ ఐ థాట్ యువర్ నైస్ ఫెలో, డీసెంట్ ఫెలో అంటున్నారు. అంటే డీసెంట్ ఫెలోస్ లవ్ చేయకూడదా నా డౌట్ అనమాట. సో స్కూల్లో ఇంత బాగా ఐ మీన్ స్కూల్కి సరిపడేది చదివారు, ఓకే వెరీ గుడ్. దాని తర్వాత కాలేజు, ఇదంతా ఎడ్యుకేషనల్ పార్ట్. ఇట్ సైడ్ మన ఫ్యామిలీ సైడ్ వద్దాం. అంటే మనకి కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇట్స్ గెట్ టుగెదర్ చాలా బాగా జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ మీ కజిన్స్ అందరూ ఈక్వల్లీ ఒకే ఏజ్ గ్రూప్స్ లో, అలాగే చాలా మటుకు అందరూ అలాగే పెరిగారు. సో వీళ్ళలోంచి మీరు ఎవరితోనో బెట్ కట్టారని తెలిసింది. చాలా భారీ మొత్తానికి ఆయన బెట్ కట్టడం, ఆ బెట్ గెలవడం, సో అది చాలా ఇంట్లో జరిగిపోవడం. సో మా ప్రేక్షకులు కూడా ఆ విషయం ఏదో చెప్తే. సో సమ్మర్ హాలిడేస్ కి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను. సో మా కజిన్స్ తో ఫస్ట్ ఫ్లోర్ నుంచి నేను దూకితే 10 రూపీస్ ఇస్తున్నారు. వాళ్ళ అమౌంట్ చెప్పడం వెంటనే నేను దూకేశాను అనమాట. దూకి అంతా బాగానే ఉండింది, ఎవరికి తెలియదు అంటున్నాను. మా అమ్మ వచ్చి అడిగింది అనమాట, ఎరా దూకేవా అని. దూకాను అని. దాని తర్వాత ఇంకా గంట అక్కడ 10 రూపాయలు ఎవరా కజిన్, ఎవరితో పద్దెం కాశారు? అందరితో యాక్చువల్లీ గ్రూప్ ఆఫ్ కజిన్స్. చిన్నప్పటి నుంచి స్కూల్ దాటిన తర్వాత నుంచి ఇన్స్పెక్టరు, లాయరు, డాక్టరు ఇలా కొన్ని ఉంటాయి డ్రీమ్స్. మీరు డాక్టర్ సైడ్ వెళ్ళారు? లేదా, నేను చాలా అనుకున్నాను చిన్నప్పటి నుంచి. డాక్టర్ అని, లాయర్ అని, పోలీస్ ఆఫీసర్ అని, ఆర్మీ అని, ఐఏఎస్ ఆఫీసర్ అని. మా తాతయ్య అటప్పుడు హీ వాజ్ అన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. అది అయిపోదామని, నాట్ వన్ ప్రొఫెషన్ బట్ ఐ థాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రొఫెషన్స్ అనమాట. ఇంకా దాని తర్వాత నాకు ఎంసెట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో కౌన్సిలింగ్ వెళ్ళాను. కౌన్సిలింగ్ వెళ్ళి సార్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అంటే, అమ్మ అవునా అని చెప్పి చూస్తే వాళ్ళు, బాబు
ఫస్ట్ నుంచి రావాలమ్మా, లాస్ట్ నుంచి కాదు అంటే, ఓ ఈ మధ్యన అలా కూడా జరుగుతుందా నాకు తెలియదండి, సారీ అని చెప్తే నీకు సీట్ ఎవరు స్వీట్ ఇస్తారని చెప్పి స్వీట్ ఇచ్చి పంపించారు. సీట్ ఇచ్చి పంపించారా? సీట్ బదులు. ఓకే. దానికోసం 2 రోజులు డిప్రెషన్లో వెళ్ళిపోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మా ఎదవలు ఎవరు క్వాలిఫై అవ్వరు, నేను క్వాలిఫై అయ్యాను అనమాట. ఓకే. సో దాని తర్వాత ఐ ట్రైడ్ బీఎస్సీ బయోటెక్నాలజీ చదివాను. దాంట్లో అతి కష్టమైతే కెమిస్ట్రీ. ఐ టోల్డ్ కదా, పాస్ అవడమే గొప్ప. కెమిస్ట్రీ అలా పాస్ అయ్యి అండ్ దెన్ ఇలా కాదు మనకి ఏ సెట్ అవ్వట్లేదు. దాని తర్వాత ఎంబీఏ చేద్దాం, బిజినెస్ పెడదాం, అసలు ఏదైనా బిజినెస్ మ్యాన్. ఈ కార్నర్ లో ఉంది కదా ఎంబీఏ, ఈ కార్నర్ లో ఉంది. చాలా జరిగినాయి నాకు. అంటే వెరీ టాలెంటెడ్ అయితే. మల్టీ టాలెంటెడ్ అసలు. అంటే మెడిసిన్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్, అది ఎంచుకోవడమే. అందులో ఎంసెట్ లో సెకండ్ ర్యాంక్, అది కూడా సెకండ్ ర్యాంక్ వెనక నుంచి. అది రావడం చాలా కష్టమైంది. క్వాలిఫై అయ్యారు చాలా. నువ్వు క్వాలిఫై అయ్యావా? నువ్వు ఎంసెట్ రాసావా? నేను రాశాను. మా డాడీ ఒకటే అడిగారు, ఇందులో హాల్ టికెట్ నెంబర్ ఏది, నీ ర్యాంక్ ఏదని అడిగారు. ఎగ్జాక్ట్లీ. నీకన్నా బెటర్ పొజిషన్ ఉన్నాను నేను మరి. నాకంటే తెలియని వాళ్ళు. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ యువర్ దిస్ థింగ్ ఇస్ ఫ్రమ్ 132 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 70 ఉంటారు. 75 అంటే కట్ డౌన్ ఆల్మోస్ట్ 50%. బాడీని టోన్ చేసుకుని అంటే దీనికి ఒక పర్టికులర్ టైం టేబుల్ మెయింటైన్ చేశారు, స్ట్రిక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేశారు అని ఫర్ రిగరస్ ఆఫ్ 6-8 months దాన్ని మెయింటైన్ చేశారు. మోర్ దెన్ 6-8 months. నాకు ఆల్మోస్ట్ టు రెడ్యూస్ దట్ వెయిట్ ఇట్ టుక్ మీ 1.5 years. సో 6 to 8 months వాజ్ క్లైమాక్స్ సాంగ్ టైంకి వాంటెడ్ 6-pack డైరెక్టర్ గారు. సో దానికోసం 6 to 8 months ఐ హ్యాడ్ టు మోర్ స్ట్రిక్ట్ అబౌట్ మై డయట్. ఎక్కడ బయట తినకుండా పక్కన వాళ్ళు తింటే అది చూసి అలా కారిపోవడాలు. కరెక్ట్గా బ్రహ్మానందం గారు చేస్తారు చూడు ఆ టైప్లో. వాళ్ళు తింటుంటే పడిపోతుందా ప్లీజ్ రా. ఇట్స్ నైస్. సో ఆ టైం టేబుల్ మాకు కూడా దొరికింది, మీరు వాడిన ఒక టైం టేబుల్. సో ఆ టైం టేబుల్ ఒకసారి మా వాళ్ళు కూడా చూస్తారు. లెట్స్ సీ ద టైం టేబుల్. ఓకే, సాయి ధరమ్ తేజస్ టైం టేబుల్. పొద్దున్న 8 AM to 11 AM మార్షల్ ఆర్ట్స్. మార్షల్ ఆర్ట్స్ మీద మంచి గ్రిప్ ఉంది ఇప్పుడు. యా గుడ్. 11 AM to 2 PM జిమ్. సార్ గ్యాప్ లేదు సార్. ఓకే, 11 to 2 జిమ్, 2 PM to 5 PM రెస్ట్, 5 PM to 7 PM మళ్ళీ జిమ్నాస్టిక్స్. యా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ కోసం అని చెప్పి, డాన్స్ బేస్డ్ మూవీ కదా, సో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి బాడీలో. అండ్ 7 PM to 10 PM డాన్స్ ప్రాక్టీస్. ఎవరు చెప్పారు ఇవన్నీ? మనం ఉన్నాం ఎందుకు ఎప్పుడైనా ఇలా టైం టేబుల్ వాడావా? అది నాకు అవసరం నా ఇది. వాళ్ళు ఎందుకు, వాళ్ళు హాయిగా ఉన్నారు కదా. ఇలా ఎవరైనా చేస్తే నేను ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేసేవాడినేమో. అండ్ ట్రూ ఇన్స్పిరేషన్ ఇది నిజంగా. అంటే దట్ చేంజ్ ఓవర్ కోసం డెడికేటెడ్. ఇలా ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ కానీ ఇలాగ నేను ఆల్మోస్ట్ ఒక 6 to 8 months చేశాను. బట్ మోర్ రిగ్రెస్లీ వాస్ 4 to 5 months. Awesome. అండ్ అంటే ఇంత బాగా కేర్ తీసుకున్నారు, ఇంత బాగా అంటే యూ టుక్ యువర్ సెల్ఫ్ సీరియస్. నేను ఐ హావ్ టు చేంజ్ అనేది. సో ఇంత విగరస్ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఈ ఫిట్నెస్ వల్ల ఈవెన్ క్రికెట్ అని ముందు నుంచి క్రికెట్ ఆడేవాళ్ళు, ఇట్ హెల్ప్ యూ అనుకుంటా మీకు క్రికెట్. క్రికెట్ వాజ్ వన్ ఆఫ్ దోస్. నాకు ఎప్పుడు ఇష్టం క్రికెట్, చిన్నప్పటి నుంచి. నాకు వన్ ఆఫ్ ద స్పోర్ట్స్ దట్ రియలీ ఫ్యాసినేటెడ్ మీ. అంటే మనం చాలా స్పోర్ట్స్ ఆడాను, టెన్నిస్ ఆడాను, బ్యాడ్మింటన్ ఆడాను, టీటీ ఆడాను, వాలీబాల్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ రెస్ట్రిక్టెడ్ అనమాట. ఈ కోర్ట్లోనే కొట్టాలి, ఇక్కడే ఉండాలి, ఈ లైన్ దాటి అవుట్, పాయింట్ ఆల్ కాదు. నాకు నచ్చల. మనం కొడితే బాల్ బయటికి వెళ్ళాలి, ఈ కోర్ట్లో కొట్టడం ఏంటి అని చెప్పి. సో ఇలా క్రికెట్ ఆడుతుంటే ఐ థింక్ మనోజ్ క్రికెట్ ఆడుతుంటేనే చౌదరి గారు, వైవిఎస్ చౌదరి గారు. హౌ డిడ్ దట్ హ్యాపెన్? నేను అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానండి. అక్కడ నవీన్ అని, సీనియర్ నరేష్ గారు అబ్బాయి. సో వాళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటే నేను జాయిన్ అయ్యి క్రికెట్ ఆడుతా ఉన్నాను. సో ఐ వాజ్ బౌలింగ్ దట్ టైం. అప్పుడు వైవిఎస్ చౌదరి గారు నన్ను చూసి నన్ను పిలిచి, తమ్ముడు నువ్వు హీరో అవుతావా అన్న. సార్ నేను మా ఇంట్లో నన్ను చూసుకుంటున్నారండి, నేను దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదని. ఎవరు మీ ఫ్యామిలీ అంటే, సో ఇలాగ నాకు రిలేటెడ్ టు చిరంజీవి గారు అండి, మేళంలో అవుతానని చెప్పి అంటే, అవునా అని చెప్పేసి తర్వాత నేను నా యాక్టింగ్ కోర్స్ నేను వెళ్ళిపోయాను. నేను సత్యానంద్ గారు తిరిగి వెళ్ళిపోయాను వైజాగ్లో. అప్పటికి ఐ హ్యాడ్ థాట్ అబౌట్ బికమింగ్ ఎన్ యాక్టర్. సో అప్పుడు కళ్యాణ్ గారు టేకింగ్ కేర్ ఆఫ్ మై ఆల్ థింగ్. సో ఈ సెండ్ మీ టు వైజాగ్. సో చౌదరి గారు నా గురించి కనుక్కొని ఈ రీచ్డ్ కళ్యాణ్ గారు విని
చిరంజీవి గారి దగ్గర పంపిస్తే ఆయన ఓకే అని చెప్పిన తర్వాత దెన్ ద ప్రాజెక్ట్ గట్ మెటీరియలైజ్డ్. అలా స్టార్ట్ అయింది. యా అలా స్టార్ట్ అయింది. సూపర్. సో అండ్ ఆల్సో దాని తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, యా బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయింది. యా అండ్ అవును, ఈ జర్నీలో ఫస్ట్ పిల్ల నువ్వు లేని జీవితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది అండ్ ఎవ్రీబడి సా ద ఫిలిం, మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు, వెల్కమ్ చేశారు ఇండస్ట్రీలో. ముందు యాక్సెప్టెన్స్ వచ్చింది. యాక్సెప్టెన్స్ వచ్చింది. యాక్సెప్టెన్స్ వచ్చింది. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు తీసుకున్న ఆ టైం టేబుల్ వల్లే యాక్సెప్టెన్స్ అంత ఈజీ అయి ఉంటుంది. మరీ చెప్తా టైం టేబుల్ వల్ల ఇంకా అందరూ అదే ఫాలో అయిపోతారు. నాకు ఫాలో అవ్వండి, నిజంగా follow. లేదు యాక్చువల్లీ నేను ఐ డిడ్ అ లాట్ ఆఫ్ ఆడిషన్స్. నేను ఫోటోలు పట్టుకొని చాలా మంది ఆఫీసెస్కి వెళ్ళి తిరగడం. అండ్ ఆడిషన్స్. ఓకే. నాకు పిల్లల చేస్తే గౌరీ త్రూ ఆడిషన్. ఆడిషన్స్. నేను వేరే సినిమాకి ఆడిషన్ చేస్తే నాకు ఈ సినిమా పికప్ చేసినారు. అవునా? ఓకే. అంటే ఇప్పటికి ప్రతి ఆఫీస్ లో మీ ఫోటో వెనకాల ఫోన్ నెంబర్ తో చాలా ఉంటాయా? ఏమో మరి ఇంకా ఉన్నాయో లేదో తెలియదు కానీ బట్ చాలా ఆఫీసెస్ అయితే తెలియదు. ఇందాక నుంచి నేను టైం టేబుల్ స్టక్ అయ్యాను కాబట్టి నేను ఇంకొక టైం టేబుల్ అనుకున్నాను. ఆ టైం టేబుల్ ఒకసారి చూద్దాం. ఓకే. ఇది టాలెంట్ టేబుల్, నాట్ టైం టేబుల్. ఓకే. టాలెంట్ టేబుల్. మీ టైం టేబుల్లో ఈ యాక్టర్స్ ని మీరు కలుస్తున్నారు. ఓకే. యూ హ్యావ్ టు, అంటే వాళ్ళ దగ్గర మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వెళ్తున్నారు. ఆ టైంలో ఓకే ఏం నేర్చుకుంటారు? డైలీ మార్నింగ్ 8 AM to 11 AM పవన్ కళ్యాణ్ గారిని మీరు కలుస్తున్నారు. ఓకే. సో ఆయన మీకు మీరేం నేర్చుకుందాం అనుకుంటున్నారు ఆయన దగ్గర? ఆ టైం సరిపోదు అనుకోండి, నాకు తెలుసు. అదే డిసిప్లిన్ టువర్డ్స్ లెర్నింగ్ అండి. డిసిప్లిన్ టువర్డ్స్ లెర్నింగ్. He's got always an urge to learn something or the other. ఈజ్ ఆల్వేస్ లెర్నింగ్. Yeah, he reads a lot of books. మీకు ఇంట్రెస్ట్ ఉందా బుక్స్ మీద? అంటే ఆయన అన్ని చదువుతారు, నేను ఓన్లీ ఫిక్షన్ అండ్ మైథాలజీ ఫ్యాంటసీ చదువుతాను. ఆయన సజెస్ట్ చేస్తారు బుక్స్ నీకు? లేదు, ఇస్తూ ఉంటారు. హీ జస్ట్ టెల్స్ మీ వాట్ ఐమ్ రీడింగ్. నేను చెప్తాను ఇది చదువుతున్నానని. అంటే అవునా, దాంట్లోనే హీ సజెస్ట్ మీ 1 or 2 books. ఓకే. సో డిసిప్లిన్ నేర్చుకునే దాంట్లో డిసిప్లిన్ ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర మీరు నేర్చుకుంటారు డైలీ మార్నింగ్ 8 to 11 వెళ్ళి. ఓకే. దెన్ 11 to 2 మహేష్ బాబు గారి దగ్గర స్కిన్ మెయింటెనెన్స్ అనుకుంటా. స్కిన్ మెయింటెనెన్స్. వెరీ గ్లో కదండి ఆయన. నేను యాక్చువల్లీ చిన్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేవాడు అనమాట, చెన్నైలో ఉన్నప్పుడు. సో మా ఇంటికి నేను పెద్దమ్మ ఇంట్లో ఉండేవాడిని. క్వైట్ డయాగ్నల్ ఆపోజిట్ లో కృష్ణ గారి ఇల్లు ఉండేది. సో ఐ సా హిమ్ క్వైట్ అ ఫ్యూ టైమ్స్. హీ వాజ్ ఆల్వేస్ వెరీ చాలా ఫేర్ గా ఉండేవారు. హిస్ స్కిన్ యూస్ టు గ్లో ఆల్ ద టైమ్. సో ప్రాబ్లీ ఐ లెర్న్ దట్ మెయింటెనెన్స్. హిస్ టిప్స్ తీసుకుంటారు. సో డైలీ 11 to 2 మీరు వెళ్ళి ఆయన దగ్గర స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలని. వండర్ఫుల్, వెరీ గుడ్. 2 PM to 5 PM రామ్ చరణ్. స్టైలింగ్. నాకు చరణ్ కాస్ట్యూమ్స్ బాగా ఇష్టం. అంటే సటిల్ గా ఉంటది అండ్ కలర్ కాంబినేషన్ నాకు బాగా ఇష్టం చరణ్ స్టైల్. సో డ్రెస్సింగ్ స్టైల్ రామ్ చరణ్ దగ్గర నుంచి డైలీ 2 PM to 5 PM నేర్చుకుంటారు. వెరీ గుడ్. దెన్ 5 PM to 7 PM అల్లు అర్జున్. బన్నీ టూ షార్ట్ అండ్ టైమ్. Probably how to dance. No, not dance. Yeah, probably how to dance. How is he so easily, dance చేస్తాడు అంత ఈజీ తోటి. సో డాన్స్ టిప్స్. యా. సో 7 PM to 10 PM జూనియర్ ఎన్టీఆర్. డిక్షన్ డైలాగ్స్ లాంగ్వేజ్ సూపర్ కమాండ్ ఉంటుంది తను. సూపర్ కమాండ్ ఉంటుంది. ఐ హావ్ టు లెర్న్ దట్. ఎనీ డైలాగ్ తెలుగులో మనకి అచ్చులు హల్లులు కూడా తిప్పేస్తారు. అసలు ఒక్కసారి నేను తారక్ బయటకు వచ్చినప్పుడు ఈ ఊరినే ఎవరు ఫ్రెండ్స్ అందరితో ఉంటే ఒకసారి దానవీర సూరకర్ణ డైలాగ్ చెప్పాడు. సో ఆ డైలాగ్స్ బేస్ మీద నేను మీకు ఒక సెంటెన్స్ చూపిస్తాను ఇక్కడ. ఓకే. ఆ సెంటెన్స్ లో ఆ డైలాగ్ సంబంధించిన కొన్ని వర్డ్స్, ఆ సెంటెన్స్ చూస్తే మీకు ఏదో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఓకే. ఫేమస్ డైలాగ్స్, మనందరం విన్నవే. ఓకే. ఎంతో మంది హీరోస్ చెప్పిన డైలాగ్స్. ఓకే. యు ఫర్ ఇట్? రెడీ ఫర్ ఇట్? రెడీ. ఓకే. ఫస్ట్ వన్. గుర్తొచ్చింది, వెలిగింది బల్బు. ప్రదీప్ మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. పోన్లే, నన్ను ప్రదీప్ అని పిలిచాడు. వీరశంకర్ రెడ్డి అంటాడు, కంగారు పడ్డాను. వీరశంకర్ రెడ్డి అంటే ఎత్తుకునేవాడిని ఎవరా అని. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. చేస్తావు కాబట్టి నాకు తెలుసు కాబట్టి ముందుగానే చెప్తాను నీ పేరు. నా పేరు వాడే. మీ వాడకం నాకు అర్థమైంది. రెండోది. ఒకరోజు మల్లిగాడు ఓటు వేయడానికి వెళ్తూ షూటింగ్ చూసి ఆగిపోయాడు. అంటే ఫస్ట్ లైన్ లో నాకు ఓటు కనెక్ట్ అయ్యాను, రెండో లైన్ లో షూట్ కనెక్ట్ అయ్యాను. నువ్వు భయపడితే భయపడ్డానికి ఓటర్ అనుకున్నావరా? షూటర్ని. వండర్ఫుల్. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు, మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఇన్స్పైర్ చేసినందుకు, ఎంటర్టైన్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ వన్. గడ్డం అడ్డంగా ఉందని సింహం ఎప్పుడు ఫీల్ అవ్వదు. చాలా ఇందాక మొన్నే దగ్గరికి వచ్చింది. నువ్వు ఆ సినిమాలో మూకీ క్యారెక్టర్స్ అదే కదా? సైలెన్స్ క్యారెక్టర్.
ఎస్ ఎగ్జాక్ట్లీ దొరికింది. చూడప్ప సిద్ధప్ప, నేను సింహాలను అంటాను. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా. అమ్మా ఎగ్జామ్ పాస్ ఏ డైలాగ్ ఇంత టెన్షన్ వల్ల నేను నిజంగా రిపీట్ చేయాలంటే కూడా అంత. బేసిక్లీ ఆయన చెప్పిన తర్వాత నేను కానీ, ఐ మీన్ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, వాళ్ళు చెప్పిన తర్వాత ఆ డైలాగ్ చెప్పాలంటే భయం వేస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసి చెప్పిన తర్వాత మనం అది రీచ్ అవ్వలేము. మనకి ఎందుకు వచ్చింది, హాయిగా ఉంటే బెటర్ కదా అని. వెరీ గుడ్ ట్రై, గుడ్ వన్. థ్యాంక్ యూ. సో వీ హ్యావ్ వన్ మోర్ ఈజీ. ఓకే, పర్లేదు. హియర్ వి గో. వర్షం పడుతుంటే గట్టిగా అరుస్తూ మెరుపులు చూడడం నాకు అలవాటు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. భలే వస్తాయి. రాయడం కూడా ఎంత బాగా రాస్తారు. రాసిన దాన్ని వీళ్ళు వాళ్ళ స్టైల్లో చెప్తుంటే చూడు. అదే పర్చురి బ్రదర్స్ రాసిన డైలాగ్ సూపర్ వాళ్ళు. సో అన్నట్టు ఈ లిస్ట్ అన్నిట్లోంచి మధ్యలోంచి యాక్టర్ అంటే డాక్టర్ అవుదాం అనుకున్న యాక్టర్ అయ్యారు కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్. సో ఒకవేళ మీరు డాక్టర్ అయి ఉంటే చాలా మందికి మీరు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ దగ్గరికి సెలబ్రిటీస్ అందరు రావచ్చు. అవును. సో సైదన్ తేజ్ గారు నాకు ఇలా ఫలానా ప్రాబ్లం ఉంది అంటే ఇది వాడండి, బయలుదేరండి. అలా మీకు కొన్ని నేను మెడిసిన్స్ చూపిస్తాను. అవి ఎవరికి ప్రిస్క్రైబ్ చేస్తే బెటర్ అని మీరు ఫీల్ అవుతారు యాజ్ ఎ డాక్టర్, ఓకే, నాట్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, రైట్, డన్. ఇప్పుడు మీరు డాక్టర్ సాయి తరం తేజ్. yes, MBBS FRCS. Yes, you are MRCS. Yes, FRCS. that is lawyer, not honor. Oh. Hey. Okay, the first medicine. ఇది ఎవరికి మీరు ప్రిస్క్రైబ్ చేస్తారు అంటే వాళ్ళని మీరు ఫీమేల్ యాక్ట్రెస్ లో మాకు తెలిసిన వాళ్ళలో రెజినాకి ఫర్ ఎవర్ స్లిమ్ క్యాప్సూల్స్ ఇస్తా అంటున్నారు, మీరు ప్రిస్క్రైబ్ చేస్తాను. ఓకే, సో రెజినా గారు మీరు బాగా లావ్ అవుతున్నారంటే ఈ మధ్యన. మీరు సన్నపడ్డం కోసం ఫర్ ఎవర్ స్లిమ్ క్యాప్సూల్స్ వాడమని డాక్టర్ సాయి తరం తేజ్ గారు చెప్తున్నారు. MRCS MBBS చెప్పాలి, అది ప్రతిసారి చెప్పాలి. ఓకే, ఫర్ ఎవర్ స్లిమ్ క్యాప్సూల్స్ ఫర్ రెజినా. yes, రైట్. నెక్స్ట్ వన్, ఎక్సలెంట్ స్కిన్ టోన్ టాబ్లెట్స్. ఏ హీరోయిన్? సమంత. మామూలుతో మాట్లాడుతారు ఎందుకు? సమంత గారు ఈ మధ్యన మీ స్కిన్ సరిగ్గా ఉండట్లేదంట. చంపేస్తావేంటే అలా ఆవిడకి అర్థం అవుతుంది. ఏంటి అర్థం అయ్యేది? చూసిందాను. మీ స్కిన్ టోన్ బాగుంటుంది, దాన్ని మెయింటైన్ ఉంచడం కోసం సాయి ధరమ్ తేజ్ గారు ఎక్సలెంట్ స్కిన్ టోన్ టాబ్లెట్స్. డాక్టర్ సాయి ధరమ్ తేజ్ FRCS MBBS LBW ఆయన చెప్పారు, అదే వాడమని. లవ్ బిఫోర్ వెడ్డింగ్. సో ఎక్సలెంట్ స్కిన్ టోన్ టాబ్లెట్స్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్, ధర్మతేజస్ లవ్ టానిక్. Hey, all the heroines, huh? All the heroines. Each day one spoon, huh? Each day one spoon, my photo. నా ఫోటో వాడాలి. Anti-aging beauty syrup. Pradeep. We are not in the list. I am compounder. I am not in the list. నీమే టెస్ట్ చేస్తాను తెలిసేది పని చేస్తాను నేను. అదే నీమే టెస్ట్ చేసి ఏంటి సైన్స్ ల్యాబ్ లో కోచిన వాడినట్టు వాడతారా ఏంటి? అనుష్క. అయ్యయ్యో, అనుష్క గారికి యాంటీ ఏజింగ్ బ్యూటీ సిరప్ అంటే కాంపౌండర్ లాగా ఉండు. ఒక్క డాక్టర్ వరకే, ఒక్క స్కిట్ వరకే. అంటే అనుష్క గారి పేరు వచ్చాక మారిపోతాను నేను. అవునా? అనుష్క గారు మీ ఏజ్ గురించి సాయి ధరమ్ తేజ్ గారు ఏం మాట్లాడలేదు, బట్ మీ ఏజ్ అలా ఉండిపోవాలని మాత్రం యాంటీ ఏజింగ్ బ్యూటీ సిరప్ వాడమంటున్నారు. ప్లీజ్ చెప్పు. డాక్టర్ సాయి ధరమ్ తేజ్ MRCS FRCS LBW గారు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం వార్తలు. థ్యాంక్ యూ. సో మూవింగ్ ఫార్వర్డ్, మన దగ్గర కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది. కొన్నే మనకు తెలుస్తాయి. అండ్ దట్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళ గురించి బయట జనాలు చాలా మాట్లాడతారు. అందులో ఏది నిజం ఏది అబద్ధం మనకు తెలియదు, బట్ మాక్సిమం వినిపించిన దాని మీద కవర్ అవుతాం. సో అలాంటి ఒక నిజం ఒక అబద్ధం మీకు చూపిస్తాను. ఏది నిజం ఏది అబద్ధం మీరు మాకు 2 సెంటెన్స్లు ఇస్తాను. ఏది ట్రూ ఏది ఫాల్స్ అకార్డింగ్ టు యూ. చీటింగ్ అవసరం లేదు, హోల్ హార్టెడ్లీ. Here we go. The first one. Samantha has a tattoo. Samantha is going to marry in 2015. ఏది నిజం ఏది అబద్ధం, ఏది ఫ్యాక్ట్ ఏది ఫిక్షన్? Okay, Samantha has a tattoo is a fact, and fiction is Samantha is going to get married in 2015. Samantha has a tattoo. మీకు తెలుసు? అదే తెలుసు, నువ్వు అడుగుతావు అని తెలుసు. ఇద్దరు ఆన్సర్స్ ఉన్నాయని చెప్పావు కదా, అందుకనా? చెప్పు.
యాజ్ పర్ ది లా ఆఫ్ సెక్షన్ 341 నువ్వు లాయర్ డాక్టర్ కాంపౌండర్ ఆ కన్ఫ్యూజన్ లోనే కదా సార్ యాంకర్ అయ్యాను. వెరీ గుడ్. సమంత హ్యాస్ ఎ టాటూ ఇస్ అ రైట్. ఓ yes, దట్స్ ద ట్రూ. అండ్ ఫిక్షన్ అదే సమంత ఇస్ గోయింగ్ టు మ్యారీ 2015. yes. మీరు 2015 లో పెళ్లి చేసుకోవట్లేదు కానీ మీకు టాటూ ఏది ఉందని ఆయన అంటున్నారండి. ఓకే, నెక్స్ట్ వన్. రెజినా నోస్ బాక్సింగ్. Regina knows boxing రెజినా is హ్యాస్ a ఎ fact. బాయ్‌ఫ్రెండ్. ఇందులో ఏది నిజం? Regina knows boxing is a fact. Regina has a boyfriend is a fiction. రెజినా నోస్ బాక్సింగ్ అనేది నిజం, ఫ్యాక్ట్. మా రిజల్ట్స్ ప్రకారం బీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. లేదు, నన్ను 14 సార్లు కొట్టింది సినిమాలో. నాకు తెలుసు అది. కరాటే నేర్చుకుని బాక్సింగ్ ఎప్పుడు నేర్చుకోలేదు. అయ్యో 11 సార్లు నన్ను స్లాగ్ కొట్టింది. నాకు తెలుసు కదా తను బాక్సరా కదా అని చెప్పి. ఓ, మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఆవిడ బాక్సింగ్. నా ఎక్స్పీరియన్స్ కదా, నీకు కావస్తే ఒకసారి బాక్సింగ్ మ్యాచ్ పెడతాను, నువ్వు ఆడేసి. అదే మీరంతా నా మీద ప్రేమతో నాకు అంత అడ్వాన్స్ వార్నింగ్ ఇచ్చాక నేను ఎందుకు ట్రయల్స్కి వెళ్తాను? ఎప్పుడు రాలేదు ఇక్కడికి, చేయలేదు ఇక్కడ, బాక్సింగ్ చేయలేదు, అక్కడ దాకా తీసుకెళ్ళలేదు. లక్కీ ఫెయిల్ అయ్యారు. సో రెజినా హీరోల్ని కొడుతూ ఉంటుంది అని చెప్తున్న సాయి ధరమ్ తేజ్. ఎస్, బాగా కొడుతుంది. బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ యాక్టర్. యూ కాంట్ కిల్ యాక్టర్ మ్యామ్. నెక్స్ట్ వన్. రకుల్ సెలెక్టెడ్ ఫర్ సల్మాన్ మూవీ. రకుల్, సాయి ధరమ్ తేజ్ ఇస్ గోయింగ్ టు యాక్ట్ టుగెదర్. Rakul selected for Salman Khan movie is a fact. And Nato is fiction. She's too busy. అంటే we tried but I don't think she's possible. సుబ్రహ్మణ్య పరిసర్కి యాక్చువల్లీ రకుల్ని అప్రోచ్ అయ్యాం. ఓకే. సో అమ్మాయికి డేట్స్ ప్రాబ్లమ్ అయ్యి we couldn't act together. సో ఇన్ ఫ్యూచర్ hopefully if at all she's free. ఆ ఫ్రీ టైం మీరు బిజీ అయిపోవాలి. అంటే ఇప్పుడు నేను బిజీగా లేనన్నా? ఇంకా బిజీ. ఎందుకు? ఒక 7-8 ఫిల్మ్స్ కావాలి మాకు ఇయర్లో. 7 ఫిల్మ్స్ చేస్తే ఇంకంతా ఎవరు చూడరు నన్ను. ఇంకా 3-4కే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో మీ ఉద్దేశంలో A is true, yes, fact, and B is fiction. Yeah. Okay, very good. That's the right answer. మా ఈ షోలో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ అండ్ జనాలు వెయిట్ చేసే సెగ్మెంట్ ఇది. ఓకే, అండ్ చిన్నప్పటి నుంచి మన ఇంట్లో ఏ గెట్ టుగెదర్లైనా మన ఆడిన గేమ్ డమ్స్ లాక్స్, రైట్? సో ఇందులో ఎలాగో యాక్టింగ్ లో మీరు టీవీలో సినిమాల్లో మేము అన్ని చూసాం, మీరు చంపేస్తున్నారు. సో ఇప్పుడు ఇది జనరల్ యాక్టింగ్, ప్రపంచానికి అర్థమయ్యే యాక్టింగ్. ఓకే ఓకే, నేను ఈ ఐకాన్ మీ డబుల్ ట్యాప్ చేయగానే యువర్ ఫస్ట్ వర్డ్ విల్ బి డిస్ప్లే. ఓకే. మీసం లీడర్, పొలిటికల్ లీడర్ విత్ గన్. మీసం ఇలా ఉంటుంది. మన దేశమా పక్క దేశమా? కొంచెం దూరంగా ఉన్నాడా? ప్రాబ్లం లేదు. హిట్లర్. సూపర్, హిట్లర్. ఓహో, మీరు హిట్లర్ దగ్గర తీసుకెళ్లారా? ఓహో, నేను ఇంకా చిరంజీవి గారి సినిమా హిట్లర్ అనుకున్నాను. డాన్స్ చేస్తాను. రెండు ముక్కలు. ఫస్ట్ ముక్క చైన్. శివ, నాగార్జున, నాగ్, శివ. డాన్స్. బొటనీ క్లాటం ఉంది మ్యాక్. శివాలో డాన్స్ చేస్తే నేను ఫస్ట్ శివ. ఓకే, డాన్స్ ఏం చేశారు వాళ్ళు? ఆ సినిమాకి సంబంధం లేదా? ఏం మాట్లాడుతున్నారేంటండి మీరు? మాట్లాడుతున్నారేంటి? హూ ఇస్ రెస్పాన్సిబుల్? జాగ్రత్త, ఇంకా యాక్షన్స్ లో దిగలేదు. ఓకే, శివ కరెక్ట్. రెండో పీస్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డాన్స్. శివ డాన్స్. శివ తాండవం. మళ్ళీ 2 letters, 2 words. రెండోది చేప. అద్దరి మీద. ఫస్ట్ది అంటే ఇప్పటివరకు ఎవరు కూర్చుని ఆడలేదు తెలుసు. ఈ 2 భలే ఆడుతున్నారు మీరు. కూర్చునే వీళ్ళతో ఆడుతున్నారు మీరు. భలే ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు. రెండోది చేప. ఫస్ట్ది కాఫీ. చక్కెర లేదు. చక్కెర తీసేస్తాను. ఇంకేదైనా వేసారా? ఇంకేం వేస్తే? ఉప్పు.
ఉప్పు చెప్పడానికి చేప ముందు ఏమొస్తుందో నన్ను అడుగుతున్నాడు. మరి అది చెప్తాను ఉప్పు పుల్లగా ఉంటది కదా. పుల్లగా ఉంటది ఉప్పు. ఉప్పు ఉప్పుగా ఉంటది. ఉప్పు ఉప్పు కూడా అదే మరి. ఉప్పు ఎలా పులుగు చేసావు నువ్వు? అందుకే నువ్వు కాంపౌండర్ అయిపోయావు. నెక్స్ట్ వన్ ఏంటది? వామ్మో 2కి నాకు 5 అంటున్నాడు ఈయన. వామ్మో. వెంకటేష్ వెంకటేష్ గారి పాట. ఓకే నీకు రూల్స్ మీకు ఏమైనా అర్థమైతే మీరు యాక్టింగ్ ఏమైనా చూపిస్తే ఆయనకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఇంకెందుకు వేస్ట్, నేను వెళ్ళిపోతాను ఇంకా. ఆడవారి మాటలకి అర్థాలు లేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ కష్టాలకు ఒక చిన్న బ్రేక్. అమ్మా ఇప్పుడు కష్టాలు ఇంకో లెవెల్ ఇంకొంచెం పెరగబోతుంది. ఎందుకంటే ఈసారి నేను యాక్ట్ చేస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఓ అయితే ఈజీ. ఓకే క్రికెట్, టెన్నిస్, గోల్ఫ్, హాకీ. రైట్ ఆన్సర్. రెండు వర్డ్స్. ఫస్ట్ వర్డ్ ఒక స్ట్రీట్, నేల, ల్యాండ్, ల్యాండ్, రోడ్. ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ రోడ్డు, ట్రాక్టర్, రోడ్ రోలర్. భోజనాలు, వడ్డిస్తున్నాం. పెళ్ళి, పెళ్లి భోజనం, భోజనం, దద్దోజనం, భోజనం. కరెక్ట్. ఫస్ట్ వర్డ్. రెండో వర్డ్ క్రికెట్, బాల్, తెలుగులో బంతి, బంతి భోజనం. సూపర్. అంటే ఆయన షార్ప్ ఉన్నారా లేకపోతే నేను బాగా చేస్తాను తెలియట్లేదు కానీ. ఎన్ని వర్డ్స్ చెప్పు ముందు. 1 2 3 4. ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ పెళ్ళి, తాళి. పెళ్ళి హీరో ఎవరా? పెళ్లి చేసుకున్నాం, మగాడు, మొగుడు. లాస్ట్ వర్డ్ పెళ్లి కూతురు, మొగుడు, వైఫ్. తెలుగులో పెళ్ళం, మొగుడు అని పెళ్ళం. మొగుడు, పెళ్ళం. ఫస్ట్ వర్డ్. పక్కింటి పెళ్ళం, ఎదురింటి మొగుడు. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళం. పక్కింటి ఎలా చెప్పారు, మీరు ఎలా చెప్తున్నారు? ఎలా చెప్పావు అసలు? నా ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళ చెప్తున్నా నేను. ఇలా ఒక్కసారి నువ్వు చేసి ఒకసారి నువ్వే చూసుకో. మీరు కాదు శివతాండవానికి అన్నారు కదా సార్, అక్కడ కూర్చొని నేను అది చెప్పించాను కదా దగ్గరుండి. మరి చెప్పేందుకు ఆగరే, మరి తిప్పేస్తారే. ఓకే ఇది గ్యారంటీ 2-3 days పట్టచ్చు. ప్రాబ్లం ఏం లేదు, మనం వెయిట్ చేద్దాం. ఓకే ఓకే కానీ ఓకే. ఎన్ని వర్డ్స్? ఒకటే వర్డా? బొమ్మరిల్లా, చూయింగం, పెళ్ళ, పెళ్లి సందడి. ఓకే షూట్ చేసి సంబంధం లేకుండా చేస్తాం. కానీ నాకు అర్థమైందిలే. జాతర. రాజు భయ్యా, మహారాజు భయ్యా. ఓకే క్యాన్సిల్. ఇక్కడతో ఆట ఆపేస్తే బెటర్ ఏమనిపిస్తుంది. నేను పరిస్థితి చూస్తుంటే చాలా. నీ పరిస్థితి వస్తుంది నాకు. ఆ సంబంధం లేకుండా చెప్పేది ఇందాక. డాన్స్, ఏ సినిమాలో డాన్స్? ట్యూన్ పాడు ఒకసారి. నువ్వు డాన్స్ చేస్తే ఎలాగుంటుందా? ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నా అర్థమైంది. నువ్వేంటా? నువ్వు ప్రదీప్, కాళ్ళు చేతులు లేవా? ప్రభుదేవ్ గారా? నువ్వు ప్రభుదేవ్ గారు ఎలా ఉంటావు నువ్వు అసలు? చెప్పేశారు కదా. ముకాబులా సినిమాలో ఏ పాట? ముకాబులా పాట అది. టేక్ ఇట్ ఈజీ పాలసీ అది కాదా? అది కూడా కాదు. అది కూడా కాదా?
ఏ ఏ, ఓ హే, ఓ హే, ఓ కూడా కాదు. ఆ, అందమైన ప్రేమరా అని చేయి తగిలితే. బే, ఏ, బే. ఏ, ఓ, ఓ, ఏ, ఏ. దొరికింది. పా, ఇదే ఇదే నేను కోరుకుంటున్నా ఇందా నుంచి. టీఆర్పీ రేటింగ్ ఇదే కావాలి నాకు. ఏంటది? బెటర్ యాప్. సూపర్ అండి అసలు. అండ్ రీసెంట్ గా ఈ సాంగ్ Bob Cole Mountain mixed with attitude, funky drums from hell. Malapeta, malapeta, naidupeta, pega rap. Pega rap. Pega rap. Pega rap. సో ఇప్పుడు ద ఫైనల్ సెగ్మెంట్ ఆఫ్ అవర్ షో దిల్సే డైరెక్ట్ దిల్సే ఎస్. ది ర్యాపిడ్ ఫైర్ సూపర్ 6 క్వశ్చన్స్ ఇవి. ఈ క్వశ్చన్స్ ని డైరెక్ట్ దిల్సే మీరు ఆన్సర్ చేస్తారు ఓకే. వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్స్, Okay. నో డిప్లొమసీ. సౌండ్. రెడీ ఫర్ ఇట్? రెడీ. లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో మీ ముందుకి డ్రమ్ అండ్ బెల్ రెడీగా ఉంది. ద ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఈ రెండిట్లో ఒకటి వెనక్కి ఇచ్చేయమంటే ఏది ఇచ్చేస్తారు? ఏ చిరంజీవి గారి పోలికలు, బి డాన్స్ చేసే ఎబిలిటీ. డాన్స్. వండర్ఫుల్ ఆన్సర్, వెరీ గుడ్, సూపర్. ట్రూ ఆర్ ఫాల్స్? మొదటి సినిమాకే అన్ని సినిమా కష్టాలు అనుభవించేశాడు. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ. అంటే ఇంకా ఉంది బట్ స్టిల్. యు మీన్ డ్రమ్ ఆర్ బెల్? డ్రమ్. నో, నాట్ ఓన్లీ ఇన్ రే అండి, ఇన్ జనరల్. చూసింది గోరంతా, చూడాల్సింది కొండంతా. సాయిధరం తేజ్ కి మంచివాడిగా నటించడం బాగా తెలుసు. ఫాల్స్. ఫాల్స్. నటించక్కర్లేదు. వై? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫేకింగ్ యువర్ సెల్ఫ్. I can't fake myself. No, can't. if at all I'll fake myself, then it is not me. It's another person. How can I do అవతలోడు it? ఆ కంక్లూజన్ కి వచ్చాడు అంటే మనకు సరిగ్గా తెలియదనే. తెలియదు. పాపం I సిచ్యువేషన్స్ ఎప్పుడైనా డిమాండ్ చేసాయా దట్ మీరు మీరులా కాకుండా వేరేలా ఉండాల్సిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? కొన్నిసార్లు ఇన్ పబ్లిక్. మిమ్మల్ని మీరు కాకుండా పబ్లిక్ లో ఉన్నప్పుడు Public లో. కొద్దిగా I have to restrict myself. I can't be loud enough. బట్ ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు నేను వేరేగా ఉంటా. I be myself. గుడ్. మీలో ఒకవేళ 100 పాయింట్స్ లోంచి నేను చెప్పే వాటికి ఎన్ని పాయింట్స్ ఇస్తారు అవుట్ ఆఫ్ 100? ఓకే. అందం 40. 40 అవుట్ ఆఫ్ 100. డాన్స్ 40. 40. బాడీ 45. 45. బియర్డ్ స్టైల్ బానే ఉందిగా. మనకి వేసుకోవచ్చు ఒక 50-60 వేసుకోవచ్చు. 50-60 అడిగా. వాయిస్ 50. 50. గుడ్. మీరు మిమ్మల్ని 50-60లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేంతలా ఉంచారు. చాలు. మనం పాస్ అయితే చాలు. రివర్ట్ విత్ సెలబ్రిటీస్. ఓకే. ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. చిరంజీవి గారు. కాంపిటీషన్ నెవర్ సీన్ ఎనీబడి ఎస్ కాంపిటీషన్. మనకి లోపల లోపల కాంపిటీషన్, అరే ఇలా చేయాలి నేను కూడా. ఇలా చేయాలి. బన్నీ. బన్నీ. అట్రాక్షన్ సమంత. హెల్దీ వే. సమంత. సమంత అంటే అట్రాక్షన్ అంటున్న సాయిధరం తేజ్. అంతే కాదు, బాగా 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 అందరికి కొంచెం కూడా కాదు, బాగా అంటున్నా. మెగా ఫ్యామిలీ నుంచి హీరో అవడం వల్ల వి నీడ్ టు నో, అంటే మేము తెలుసుకుందాం అనుకునేది 2 అడ్వాంటేజెస్ 2 డిసడ్వాంటేజెస్. healthier not only, but disadvantages people think pressure ఉంటుంది. ప్రెషర్. That's more like into responsibility. బాధ్యత ఎక్కువ ఉంటుంది బికాస్ ఫ్యాన్స్ బేస్ అవన్నీ ఉండాలి. ప్రెషర్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో దట్స్ బ్రాండ్ నేమ్ ఇస్ బిగ్గర్ నేమ్. బ్రాండ్ నేమ్. చాలా పెద్ద నేమ్. సో దోస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్. ఇంకోటి వచ్చేసి చాలా మంది టేక్ ఇట్ ఈజీ అనుకుంటారు. వీడికే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వీడికి అన్నీ వచ్చేస్తాయి అండ్ Taken for granted. సినిమా వచ్చేస్తుంది, సినిమాలు ఈజీగా వచ్చేస్తాయి. నోబడి నోస్ దట్ ఐ వాస్ ద గై హూ వెంట్ టు ఆల్ ఆఫీసెస్ టేకింగ్ మై ఫొటోస్. పట్టుకున్నారు. ఎవరు పట్టించుకోరు, ఎవరు తెలియదు కూడా. తెలిసినా కూడా ఎవరు అసలు పట్టించుకోరు. ఇటు అబద్ధాలు చెప్తున్నారులే అనుకుంటారు. బట్ ఐ స్టిల్ టేక్ ఇట్ ఈజీ గ్రాంటెడ్ ఉంటుంది. ఐ డోంట్ లైక్ దట్. సూపర్. సో ఆల్వేస్ హార్డ్ వర్క్, కష్టపడితే డెఫినెట్ గా రీచ్ అవుతారు. యూఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్స్ గ్రేట్. అండ్ ద మోస్ట్ కామన్లీ అడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ అంటే మీకు ఆల్రెడీ సెట్ ఫ్యాన్ బేస్ ఒకటి ఉంటుంది. ఆల్రెడీ సెట్ ఫ్యాన్ బేస్. పీపుల్ హూ బిలీవ్ దట్ యూ కెన్ డూ సంథింగ్. సో అదొకటి ఉంటుంది. అండ్ రెండోది వచ్చేసి డాన్సింగ్. ఫ్యామిలీ బ్లడ్ లో ఉంటుంది అంటారు. బ్లడ్ అండ్ జీన్స్ అండ్ డిఎన్ఏ ఎవ్రీథింగ్. Yes. వండర్ఫుల్. సూపర్. చిరంజీవి గారి మూవీని రీమేక్స్ చేస్తే వీటిల్లో
మెగా ఫ్యామిలీ కాస్టింగ్ ఎవరుంటే బాగుంటుంది? ఆపద్ బాంధవుడు బన్నీ. బన్నీ, ముఠా మేస్త్రి నాకు ఇష్టం. గ్యాంగ్ లీడర్ చరణ్. చరణ్, చెంటబ్బాయ్, నెక్స్ట్ మూవీ ఏంటి? రుద్రవీణ. యాక్చువల్లీ నో, రుద్రవీణ కళ్యాణ్ గారు, చంటబ్బాయ్ వరుణ్. రుద్రవీణ పవన్ కళ్యాణ్ గారు అండ్ చెంటబ్బాయ్ వరుణ్. వరుణ్ తేజ్. ఆపద్ బాంధవుడు బన్నీ, ముఠా బన్నీ మేస్త్రి. బికాస్ ఈజ్ ఎ పర్ఫార్మర్. బన్నీ ఆపద్ బాంధవ్ లాంటి సినిమా బన్నీకి ఇస్తే. ఆపద్ బాంధవుడు బన్నీ గారు, ముఠా మేస్త్రి సాయి ధరమ్ తేజ్, గ్యాంగ్ లీడర్ రామ్ చరణ్, చెంటబ్బాయ్ వరుణ్. వరుణ్, రుద్రవీణ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. వెరీ వెల్ డన్. బట్ వండర్ఫుల్ సాయి ధరమ్ తేజ్. నిజంగా ద ఫస్ట్ మూవీతోనే యు మేడ్ యువర్ మార్క్. Thank you. అలాగే మా షోకి వచ్చి ఎంతో ఓపెన్ గా, ఎంతో సరదాగా, బీన్ లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్, ఎన్నో కబుర్లు మాతో షేర్ చేసుకుని వీళ్ళకి వాళ్ళకి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా షోకి వచ్చిన వాళ్ళందరూ మాకు హ్యాండ్ ఇచ్చి వెళ్తారు గుర్తుగా మా గ్యాలరీలో. అండ్ ఎంతో మంది అందరూ చాలా ప్రేమగా మీరు మా షో గురించి అనుకునేది మీరు రాయచ్చు. నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే పిల్లాన్ని. ఓకే, హియర్ వి గో. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లవ్లీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ది షో. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగానే గ్యాలరీలో నిలువున పడిపోయా, అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ గురించి మేము ఇంకొన్ని విషయాలు తెలుసుకున్నాం. మా వాళ్ళకు కూడా చాలా విషయాలు చెప్పాం. థ్యాంక్స్. అండ్ యువర్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. Thank you so ఇలాగే much. సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి. హోప్ఫుల్లీ విత్ ఆల్ ద ఫ్యూచర్ సీజన్స్ లో పెద్ద స్టార్ గా మళ్ళీ మా షో. 100% డెఫినెట్లీ లవ్ టు. రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే గైస్, నెక్స్ట్ సాటర్డే మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.